అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ చందు సైడ్. ఏంటి ఇవాళ వ్లాగ్ బొట్లతో స్టార్ట్ చేసిందని చూస్తున్నారా? ఇవాళ మా 6th వెడ్డింగ్ యానివర్సరీ సాటర్డే వచ్చింది, మే 30 అనమాట. 2020లో మేము పెళ్ళి చేసుకున్నాం. 26 కల్లా మాకు 6 ఇయర్స్ అనమాట పెళ్ళయి. సో అందుకనే ఇవాళ సాటర్డే వచ్చింది కాబట్టి వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలు పెట్టుకుందాం అని చెప్పేసి ఇవాళ పిండి దీపం పెట్టాలి, అలాగే స్వామివారికి నచ్చిన ప్రసాదాలు కూడా చేయాలని చెప్పేసి నేను డిసైడ్ అయినాను. అందుకని ఫస్ట్ అయితే పెసరపప్పు నానబెట్టుకున్నాను. పెసరపప్పు నానడానికి మనకి మినిమం 1 అవర్ అయినా కావాలి. సో నేను ఇట్లా పూజ సామాన్లు కడిగేసుకొని దేవుణ్ణి అలంకరించుకొని ఇంకా మిగతా ప్రసాదాలు చేసేసరికి నాకు పెసరపప్పు నానుతుంది కాబట్టి అందుకే ఫస్టే పెసరపప్పు అయితే నానబెట్టేసుకున్నాను. ఇంకా పూజ సామాన్లన్నీ కడిగేసినాక స్వామివారిని అలంకరించుకుందాం అని చెప్పేసి ఇలా తమలపాకులు, పూలు, అలాగే తులసి కొమ్మలు అయితే తెచ్చుకున్నాను. ముందు రోజు అంటే ఫ్రైడే రోజే వెళ్ళి మార్కెట్కి ఇవన్నీ సామాన్లు తెచ్చుకున్నాను అనమాట. ఎవ్రీ ఇయర్ మా యానివర్సరీ మేము ఇట్నే సింపుల్గా చేసుకుంటాము, ఎందుకంటే మాకు సింపుల్గా చేసుకోవడం ఇష్టము. ఎక్కువ హడావిడి చేసుకోవడం, కేక్ కట్ చేసుకోవడం, అందరిని పిలవడం అట్లా అస్సలకి నచ్చదు మాకు. ఎందుకంటే మేము పిలిచినా కూడా చాలామంది రారు. ఎప్పటికీ అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాం మా పిల్లల బర్త్డేలకు అట్లా. బర్త్డేలైనా సరే నా బర్త్డే మా ఆయన చేయడం, మా ఆయన బర్త్డే నేను చేసుకోవడం, అంతే అట్నే ఉంటుంది. యానివర్సరీ అంటే మా ఇద్దరిది కలిపి కాబట్టి ఇట్లా సింపుల్గా ఇంట్లో పూజ చేసుకొని బయటికి గుడికి వెళ్ళేసి వస్తాం, అంతే. అక్కడితో అయిపోతుంది మా యానివర్సరీ. కాకపోతే నేను ఈ ఇయర్ వేరే ప్లాన్ వేసుకున్నాను. నేను ఎప్పుడు నా బర్త్డే కానీ మా హస్బెండ్ బర్త్డే కానీ ఏదైనా ప్లాన్ చేసుకుంటే అది మాత్రం రివర్స్ అవుతుంది. ఆ ప్లాన్ అసలుకి సక్సెస్ అవ్వదు. అది ఎందుకో ఏమో తెలియట్లేదు అసలుకి. యాక్చువల్లీ ఏంటంటే నేను మా హస్బెండ్ పెళ్ళికి ముందే చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళామన్నమాట. సో మా ఆయనతో నాకు పెళ్ళి అయితే 108 ప్రదక్షిణలు చేస్తా అని చెప్పేసి మొక్కుకున్నాను. ఇప్పటివరకు ఆ మొక్కు తీర్చుకోలే నేను. అప్పుడు మా ఇద్దరికి చిన్న చిన్న గొడవలు అవుతున్నాయి అనమాట. సో దానివల్లనేమో అని ఆ చిన్న నెగిటివ్ థాట్స్ ఉంటాయి కదా, అట్లానే ఏం లేదు. కానీ హస్బెండ్ అండ్ వైఫ్ అన్నాక గొడవలు ఉంటేనే హ్యాపీగా ఉంటాము, కలిసి ఉంటాం. ఒక్కసారి గొడవ అయిందంటే పెళ్ళం మలుగుతే గిట్లా మొగుడే వచ్చి సారీ చెప్పాలి. అది మాత్రం రూల్ అనమాట. ఏ వైఫ్ అండ్ హస్బెండ్కైనా ఇదే రూలు. ఎందుకంటే ఇంట్లో వంట చేయాలంటే పెళ్ళమే వంట చేయాలి. పెళ్ళానికి సారీ చెప్పకపోతే వంట ఎట్లా చేస్తుంది, ఎట్లా తింటారు, తిండి తినరు కదా. మా పెళ్ళికి ముందు ఏంటంటే మా హస్బెండ్ ఇంకొక అమ్మాయిని లవ్ చేసిండు. అప్పటికి నేను మా హస్బెండ్ తోటి వెళ్ళి మొక్కుకున్నాను అనమాట, నాకు పెళ్ళి కావాలి మా ఆయనతోటి అని చెప్పేసి. సో అలాగా పెళ్ళి అయింది మాకు. అండ్ ఇక్కడే చిలుకూరు బాలాజీ టెంపులే కాదు, ఇంకా 2-3 టెంపుల్స్ కూడా వెళ్ళాను. అక్కడ కూడా సేమ్ మొక్కుకున్నాను, తీరిపోయింది నాకు. ఆ టెంపుల్స్ ఏంటి, నేను ఎక్కడికి వెళ్ళాలని చెప్పేసి నెక్స్ట్ ఆ టెంపుల్స్కి వెళ్ళినప్పుడు నేనైతే చెప్తాను. సో ఇక్కడైతే నేను స్వామివారికి చలివిడి, అలాగే పిండి దీపాలు, చలివిడి దీపాలు ఉంటాయి కదా, అవి కూడా చేసుకుందామని చెప్పేసి మూడిటికి నేను ఒకటేసారి పిండి కలుపుకున్నాను. ఇట్లా కలుపుకోవచ్చో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను. పిండి దీపాలు అయితే ఇంతకు ముందు కూడా పెట్టాను, కాకపోతే చలివిడి మాత్రం ఫస్ట్ టైం ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ అలాగే ఇక్కడ బెల్లం అన్నం చేద్దామని చెప్పేసి రైస్ అయితే పెట్టేసుకున్నాను. రైస్ అయినాక పాలు పోసిన, పచ్చి పాలే పోసిన, నేను కాగబెట్టిన పాలు పోయలేదు. చలివిడి కోసం నేను బియ్యం పిండి, అందులోనే బెల్లం, కొంచెం నెయ్యి, అట్నే పచ్చి పాలు కూడా వేసి కలిపాను. అందులో వాటర్ అయితే వేయలేదు. పచ్చిపాలు వేయొచ్చో లేదో తెలియదు, కానీ నేనైతే వేసానమాట. నేను ఇంతకుముందుకు పిండి దీపం పెట్టినప్పుడు వాటర్ వేసాను, పాల బదులు వాటర్ వేసాను. ఇప్పుడైతే పాలు వేసిన అనమాట. సో చలివిడి స్వామివారికి ప్రసాదం కోసం చలివిడి కొంచెం పక్కకు తీసేసి మిగతా వాటితోటి దీపాలు అయితే చేసుకున్నాను. ఇంకా దీపానికైతే స్వామివారి బొట్లు, నామాలు ఉంటాయి కదా, నామాలు కూడా దిద్దేసుకున్నాను. ఇక్కడ పెసరపప్పు కూడా నానింది. సో ఆ పెసరపప్పు కూడా మూతకాకులో వేసేసుకొని దాని మీద అయితే బెల్లం వేసుకున్నాను. వడపప్పు అయితే రెడీ అయింది. ఇక్కడ చలివిడి మీద నెయ్యి అయితే వేసుకున్నాను నేను. ఇక్కడైతే నాకు స్వామివారికి 2 ప్రసాదాలు అయితే రెడీ అయిపోయినాయి. అండ్ ఇంకోటి ఏంటంటే పానకం కూడా చేసిన నేను. పానకంలో బెల్లం వేసేసి అందులో వాటర్ వేసిన తర్వాత కొంచెం సొంటి దంచేసి, సొంటి పొడి, అలాగే మిరియాలు కూడా దంచేసి, ఒక 4 మిరియాలు దంచేసి మిరియాల పొడి కూడా యాడ్ చేసేసుకున్నాను అనమాట నేను అందులో. పిండి దీపాలకు కూడా పూలతోటి అలంకరించుకున్నాను. అలాగే డైలీ మనం దీపం పెడతాం కదా, ఆ దీపం కుందులు కూడా నేను అక్కడే పక్కన పెట్టానమాట. ఇక్కడైతే బెల్లం అన్నం కోసము నేను ఇందులో నెయ్యి యాడ్ చేసిన, స్టవ్ ఆఫ్ చేసి అన్నం దింపేసినాక అప్పుడు బెల్లం యాడ్ చేసుకున్నా. స్టవ్ మీదనే పెట్టేస్తే బెల్లం వేస్తాం కదా, పాలు పలిగిపోతున్నాయి. నాకు ఆల్రెడీ ఒకసారి అట్లా పలిగింది. సో అందుకని మళ్ళీ రిస్క్ చేయట్లేదు నేను. ఎప్పుడు చేసినా నేను ఇట్లనే చేస్తున్నా బెల్లం అన్నం. ఇంకా బెల్లం అన్నం కూడా నేను మూతకాకులో వేసుకున్నాను. నా దగ్గర మూతకాకులు ఉన్నాయి కాబట్టి నేను అవే యూస్ చేస్తున్నాను అనమాట. మూతకాకులో చేయడం
కూడా బెస్టే ప్రసాదము అంటే పెట్టడము. నార్మల్‌గా డైలీ మనం వాడే గిన్నెలు అవే పెడుతుంటాం కాబట్టి ఇట్లా ప్రసాదాలు అట్లా చేసినప్పుడు ఇట్లా మోదకాకులు మనకు బయట దొరుకుతాయి కదా, అవి తెచ్చి పెట్టేసుకుంటే సరిపోతుంది స్వామివారికి ప్రసాదం. ఏ పండుగలకైనా ఇట్లా ప్రసాదం పెట్టాలంటే కూడా ఇట్లా ఆకులు తెచ్చేసి పెట్టేసుకుంటే సరిపోతుంది. నాకు ఇది అరౌండ్ కాస్ట్ మొత్తం సెట్ వచ్చేసి 30 రూపీస్ ఏమో పడ్డది. ఒక 50-60 ఆకులు ఉంటాయన్నమాట మోదకాకులు గిన్నెలు. ఇక్కడైతే నేను సొంటి అలాగే మిరియాలు కూడా దంచి వేసేసుకున్నాను అందులో. సో నాకైతే పానకం కూడా రెడీ. నేను ప్రసాదంకి అయితే పానకము, బెల్లం అన్నము, చలివిడి అలాగే వడపప్పు ఇవి రెడీ చేసుకున్నాను. అట్నే ఇంకా దీపం పెట్టినప్పుడు కొబ్బరికాయ కొట్టుకున్నాను. సో వీటితోటి నాకు 5 ప్రసాదాలు అయితే అయిపోయినాయి అనమాట. ఇంకా 2 ప్రసాదాలు కూడా నేను దేవుడి దగ్గర పెట్టేసి పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను. మేము నలుగురం కలిసి పూజ చేసుకున్నాం. చాలా రోజుల తర్వాత ఏదైనా ఫెస్టివల్స్ అట్లుంటే మా ఆయన మిస్ అవుతాడు, ఎందుకంటే ఆఫీస్కి వెళ్ళాలని చెప్పేసి నేను పిల్లలమే ఉంటామన్నమాట. ఇంకా నేను ఇంతకుముందుకి ఇన్లాస్ దగ్గర ఉన్నా కూడా వాళ్ళు కూడా ఉండేటోళ్ళు కాదు. నేను నా పిల్లలే ముగ్గురమే కలిసి పూజ చేసుకుంటాం. ఎప్పుడన్నా ఒక్కసారి ఉంటాడు మా ఆయన, అంతేగాని రెగ్యులర్గా పండుగలు ఉన్నప్పుడు ఎట్లా అసలు ఉండడు. కానీ ఇవాళ మేము నలుగురం కలిసి పూజ చేసుకున్నాం. ఇదే పెద్ద సాటిస్ఫాక్షన్ నాకు అసలుకి. మా యానివర్సరీ గిఫ్ట్ నాకైతే ఇదే అనమాట. అందరికీ అనిపిస్తుంది కదా ఫ్యామిలీ మొత్తం ఉండి ఇట్లా పూజ చేసుకుంటే బాగుంటుంది అని. ఆ సాటిస్ఫాక్షన్ అయితే ఎంత బాగుంటుందో అసలుకి. ఇంట్లో ఇంకా పూజ అంతా కంప్లీట్ అయినాక హారతి ఇచ్చేసి ఇంక మా పిల్లలకి అట్నే మా హస్బెండ్ కూడా హారతి ఇచ్చేసిన. ఇచ్చినాక ఇంక నేను మా ఆయన కాలు మొక్కిన, అది ఆనవాయితీ కదా యానివర్సరీ అప్పుడు మొక్కడం. యానివర్సరీ అప్పుడే కాదు, పండుగలప్పుడు కూడా నేను మొక్కుతాను. ఇంకా మొక్కేసినాక ఇంకా టెంపుల్కి అయితే వచ్చినాము. హనుమాన్ టెంపుల్కి వెళ్ళాం. అక్కడే శివలింగం కూడా ఉంటుంది అనమాట. ఆ శివయ్యను కూడా దర్శనం చేసుకున్నాము మా యానివర్సరీ రోజు. ఇంట్లోనే ఇలాగ నామాలు కూడా పెట్టుకున్నాం అనమాట. ఇంకా మా చిన్న పాప ఇంకా టెంపుల్ నుండి వచ్చినాక పిచ్చి పిచ్చి చేస్తుంది. దానికి ఆకలి అవుతుంది ఫస్ట్. ఏం బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. మా పెద్ద పాప ఇంకా ఎప్పుడు అలిగేదే అలుగుతుంది. ఇంకా ఈవినింగ్ అయినాక ఈవినింగ్ కూడా పూజ చేసేసుకున్న. పిండి దీపాలు ఉంటాయి కదా, అవన్నీ తీసేసి ఇంకా పూలు కూడా అన్నీ తీసినాక ఇలాగా మళ్ళీ సాయంత్రం కూడా పూజ చేసుకున్న సింపుల్గా. అండ్ ఇంకా యానివర్సరీ అప్పుడు హస్బెండ్కి ఫేవరెట్ చేయకపోతే ఎట్లా, మా ఆయన ఫేవరెట్ గులాబ్ జామున్. సో అందుకే ఇక్కడ నేను గులాబ్ జామున్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ గులాబ్ జామున్ పాకానికి ఈ గ్లాస్ తోటి ఒక గ్లాస్ షుగర్ తీసుకున్నాను, అట్నే 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. ఫస్ట్ టైం నాకు గులాబ్ జామున్ ఇంత పర్ఫెక్ట్గా వచ్చింది. ఇవాళకి ఇంతే వ్లాగ్. గులాబ్ జామున్ తినేసి పడుకున్నాం మేమైతే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వ్లాగ్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్.